పార్టీలతో సంబంధం లేకుండా బొత్స అనే సర్నేమ్కి ఒక ఐడెంటిటీ ఉంది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్లేస్లో మిమ్మల్నే తీసుకొచ్చి పెట్టడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏదైనా ఒకటైనా చేసి పెట్టారండి. ప్రజలకు తాయిలాలు ఇస్తూ అభివృద్ధిని మర్చిపోయారు అనే విమర్శ మీద మీ కామెంట్ ఏంటి? ఇవాళ తాయిలాలు అంటున్నారా మీరు? ఈరోజు నేరుగా ఇవాళ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో నేరుగా వారి అకౌంట్లో ఇవాళ విద్యను అందిస్తున్నారు సరే, కానీ ఉద్యోగాల కోసం బెంగళూరుకి హైదరాబాద్కి తరలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? విశాఖను ఐటీ హబ్గా మార్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన లేదా? ఖచ్చితంగా ఉంది. అసలు ఇక్కడ విశాఖపట్నంకి ఐటీ జోన్ తెచ్చిందే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. దమ్ము ధైర్యం ఉంటే చెప్పమనండి, పలానా ప్రాజెక్ట్ చేశాను, పలానా తీసుకొచ్చాను, ఇంతమంది ఉద్యోగాలు వేసానని చెప్పమని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగ కల్పనలు జరిగాయి? ఎంతమందికి ఉద్యోగాలు? ఈరోజు 2,31,000 ఉద్యోగాలు నేరుగా ఈరోజు. మీ సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయని నమ్ముతున్నారు. పప్పు బెల్లని అంత ఈజీగా తీసేకండి. దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ తెలిస్తే తెలుస్తుంది. రైట్, అంటే 3 క్యాపిటల్స్ ఉంటేనే ప్రజలకు అభివృద్ధి కానీ పథకాలు కానీ లేకపోతే మిగతా అంశాలలో అభివృద్ధి కానీ జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? హైదరాబాద్ ఎందుకని డెవలప్ అయింది, ముంబై ఎందుకని డెవలప్ అయింది, మనం ఒకసారి చెన్నై ఎందుకని డెవలప్ అయింది? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఉంటుందని ఎందుకు చెప్పారు? ప్రతిపక్షంగా అక్కడ ఏం గౌరవం ఇచ్చారండి? మైకులు లాక్కొని చేసుకొని ఇచ్చిందానికి. పక్క రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు అంత ఇదిగా అంత తీవ్రత పెంచలేదు అనేది విమర్శ. చాలా తప్పండి. కేంద్రం తీసుకున్న నిర్ణయం, కోడికత్తి కేసు కానీ ఇప్పుడు జరిగిన గులకరాయి సంఘటన కానీ సానుభూతిని ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తారు అనే విమర్శలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు? సింపతి అనుకుని ఏ రోజు ఆశించలేదు. ఎవరు కావాలని కల్పించుకొని ఎవరు చేయరు. దాదాపుగా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% ఈరోజు వస్తుందండి. విశాఖపట్నం అయితే ఖచ్చితంగా అందరూ గెలుస్తారు. వాళ్ళు సింగిల్గా వచ్చి ఎదుర్కొనే సత్తా లేక అన్ని పార్టీలు కలిపి వచ్చి వాళ్ళకి కావాల్సింది కుర్చీ మార్చాలనే తప్పితే వాళ్ళకి ప్రజలకి చేస్తామనే అజెండా ఈ రోజు కూడా లేదు. జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా.